ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమ. 2వ అధ్యాయం. ప్రస్తావన. మానవ జన్మ ఎత్తిన ప్రతి వారికి జ్ఞానం ఉంటుంది. అది లౌకిక విషయ పరిజ్ఞానమే కానీ అసలైన ఆత్మజ్ఞానం కాదు. భౌతిక సుఖాల విషయ జ్ఞానంగా కొందరిలో ఉండి జీవితము సుఖము అనేవి క్షణభంగురలని, మృత్యువు వెన్నంటి ఉన్నదనే జ్ఞానం వాళ్లకు ఉండదు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదన్న జ్ఞానం కలిగిన వెంటనే ఈ జీవితంలో మనం ఏమి చేయాలి, మన జ్ఞానాన్ని ఆత్మకు సంబంధించిన జ్ఞానంగా ఎలా మలుచుకోవాలి అనే తపన ప్రారంభమవుతుంది. దీనికి పెద్దలు అనేకములైన మార్గాలను వారు అనుసరించినవి మనకు బోధించారు. అవే ధ్యానము, యోగము, తపము, జపము, భక్తి, ఆరాధన, భగవత్ సేవ, మానవ సేవ, తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనము, దీనరక్షణ అని ఎన్నో మార్గాలు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఎవరికి వారు ఇందులో తమకు నచ్చిన ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని అనుసరించాలి. కానీ సంసారంలో ఉండే స్త్రీ పురుషులకు పైన చెప్పబడిన వానిలో దేనిని ఆచరించాలన్నా కష్టమే. ప్రతి మార్గమును కొంతవరకే వాళ్ళు అనుసరించగలరు. సంపూర్ణంగా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటే సంసారము వదలాలి. అది కుదరదు. భగవంతుని దయవలన అటువంటి అసమర్థుల కొరకు ఏర్పడినవే ఈ మహాత్ముల చరిత్ర పారాయణలు. ఈ పారాయణల వలన ఎక్కువ పైకం ఖర్చు కాదు. శరీరానికి అలసట ఉండదు. భగవత్కృప చక్కగా లభిస్తోంది. కోరినవన్నీ లభిస్తాయి. ముఖ్యంగా పాపములు పరిహారం అవుతాయి. ఆధ్యాత్మిక జ్ఞానం అభివృద్ధి అవుతుంది. మనసు బుద్ధి వికాసమును పొంది అంతవరకు ఉన్న జ్ఞానం ఆ తర్వాత ఆత్మజ్ఞానంగా అభివృద్ధి అవుతుంది. ఇన్ని లాభాలు శ్రీ సద్గురువుల చరిత్ర పారాయణ వల్లను శ్రవణం వల్లను మనకు లభిస్తున్నవి. మన సమయాన్ని మాత్రం వృధా కాకుండా జాగ్రత్త పడదాము. ఎన్నో అపూర్వ విషయాలను తెలిపే గురుదేవులు పూజ్య శ్రీ విఠలానంద సరస్వతి మహారాజ్ వారు లభించటం అన్నది మన పూర్వజన్మ సుకృతం అని అక్కడ సమావేశమైన సభికులందరికీ విన్నవించి వారు మనకు చెప్పే విషయాలను శ్రద్ధగా వినండని ప్రార్థించి శ్రీ బాబాగారికి నమస్కరించి కూర్చున్నాను. సద్గురులీల. శ్రీ బాబాగారు అంతకుముందు దర్శించిన అలౌకిక అద్భుత దృశ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుని ఇట్లు ప్రార్థించారు. సద్గురుమూర్తికి, సకల క్షేత్రధామునికి, సకల తీర్థ రూపునికి, శ్రీక్షేత్ర వల్లభాపుర నిలయునకు సాష్టాంగ దండ ప్రణామములను సమర్పించుకొంచున్నాను. ధార్మికులారా, ఈరోజు పరమపావనమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం. ముక్కోటి దేవతలు ఆనంద పరవశులయ్యున్న శుభ సమయమందు ఈ దివ్యమైన క్షేత్రమున ఒక అద్భుత దృశ్యం కనిపించినది. మనము ధ్యాన మందిరముగా చెప్పుకొంచున్న ప్రదేశము శ్రీపాద శ్రీవల్లభ వారు దర్బారు తీర్చి అందరకు వరములిచ్చి రక్షించిన స్థలము. ఇంతవరకు వారు అనుష్ఠానము చేసుకొనిన చోటు భాస్కర బండ అనే అనుకున్నాము. వారు నిత్యం సూర్యదేవునికి 108 సార్లు సంప్రదాయబద్ధముగా నమస్కారములు చేసి తదుపరి సహజ గణపతి స్వామివారికి వందనాలు చేసి నదిలో నుండి బయటకు వచ్చి నలుదిశల వైపును భూమి ఆకాశముల వంక చూచి కొంత సమయం అక్కడనే నిలబడి ఇప్పుడు గురుమందిరం ఉన్న స్థలంలో తిన్నగా నడిచి వచ్చి ఇప్పుడు గర్భగుడి కట్టిన ప్రదేశంలో ఉన్న ఒక పెద్ద రావి వృక్షం కింద ఒక చిన్న బండరాతి పైన ఆసీనులైనారు. చుట్టూ చెట్లు, పొదలు, అనేక పక్షుల కిలకిల రావములతో ఆ వాతావరణం అంతయు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. శ్రీపాద శ్రీవల్లభులు చుట్టూ ఉన్న పక్షులను, అక్కడ తిరుగాడుచున్న గోవులను, కుక్కలను, సర్పములను, జంతువులను ప్రేమతో సావధానంగా చూచినారు. అవన్నీ శ్రీ స్వామివారి వంక మరీ చూచి గౌరవభావంతో నమస్కరించుకున్నాయి. ఆ దృశ్యం నయనానందకరంగా ఉన్నది. అంతలోనే తూర్పు వైపు నుండి కొందరు మనుషులు రావడం కనిపించింది. శ్రీ స్వామివారు కన్నులు మూసుకొని ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. ఆ వచ్చిన వారిలో ఒకరు, అయ్యలారా, మీరు వర్ణించిన లక్షణములు గల స్వామి వీరేనా? సుమారు 20 రోజుల క్రితమే వీరి ప్రాంతమునకు వచ్చినారు. నదిలోని అగ్రహారంలో ఉంటూ ప్రతిదినము ఇచ్చటికి వచ్చి గ్రామంలో భిక్ష స్వీకరించి వెళ్చున్నారు అని చెప్పగా ఆ వచ్చిన వారు ఆనంద పారవస్యంతో తలలు ఊపి శ్రీస్వామి చెంతకు చేరినారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని దర్శించేసరికి వారందరికీ సంభ్రమాశ్చర్యములు ముప్పిరిగొన్నవి.
శ్రీస్వామి పరమాత్మానుసంధానములో ఉన్నట్లు వారు గ్రహించుకున్నారు. వారి ముఖమండలము చుట్టూ ఒక దివ్య తేజోవలయం విరాజిల్లుతూ ఉండటం వారు గాంచిరి. శ్రీస్వామి శరీరం పైన పడుచున్న సూర్యకిరణాలు మెరుపులు వలె కాంతి పుంజములై ఆ ప్రదేశమునంతటినీ ప్రకాశములో ముంచివేస్తున్నట్లుగాను, ఆ కాంతిలో వారందరూ లీనమైనట్లుగాను అద్భుతమైన అనుభూతిని పొందినారు. అందులో ఒక బ్రాహ్మణ పండితుడు తమతో వచ్చిన వారందరినీ శ్రీస్వామి వారికి ధ్యానభంగం కాకుండా నిశ్శబ్దంగా కూర్చుండమని సైగల ద్వారా తెలిపినారు. వారలా కూర్చుని శ్రీస్వామి వారిని చూచుచుండగానే ఆశ్చర్యకరమైన దృశ్యం గోచరించింది. ఆ బ్రాహ్మణుడు చుట్టూ ఉన్న ప్రదేశంను చూచెను. దివ్యమైన ఆ ఉషోదయం వేళలో దూరంగా చుట్టూ అనేక మంది సాధువులు, ముముక్షువులు, దేవతలు చేతులు జోడించి శ్రీస్వామి వారిని దర్శించుట కనిపించినట్లుగా లీలగా గోచరించెను. వారందరూ శ్రీపాదుని దర్శించుటకై వచ్చినారని తలంచి ఆశ్చర్యపోయెను. ఇది దివ్యమైన భవ్యమైన శ్రీవారి మహాదర్బారుగా గోచరమైనది. తామందరూ మధ్యలో ఆసీనులై ఉండిరి. అద్భుతమైన సూర్యుని కాంతికిరణములు శ్రీవారి శరీరం పైన పడి ప్రతిఫలించి ఆ దివ్యమూర్తి నుండి అందరినీ చుట్టుముట్టినట్లుగా కనపడెను. అప్రయత్నంగా అతని కన్నులు మూతపడినవి. గోకర్ణంలో తన ఇంటి ముంగిట లభించిన శ్రీస్వామివారి నిజదర్శనం తిరిగి ఇప్పుడు లభించినందుకు పరవశుడైనాడు. ఆ పరమాద్భుత దృశ్యం దర్శించి పరమానందభరితుడు అయినాడు. కన్నులు ఆనంద బాష్పములు స్రవించుచూ ఉండగా దివ్యానుభూతిని పొంది పారవస్యంలో కొంత తడువుండిన ఆ బ్రాహ్మణుడు నెమ్మదిగా కన్నులు తెరిచి అందరి వైపును చూచెను. తమతో వచ్చిన పండితులు మరియు ఇతరులు కూడా కన్నులు ఆనంద బాష్పములు రాలుచుండగా శ్రీస్వామి వారిని చూస్తూ తానున్న పరిస్థితిలోనే వారును ఉన్నట్లు గ్రహించుకొనెను. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ధ్యానములో ఉన్నప్పటికీ వారిని ఎవరు దర్శించవచ్చినారో అను విషయము వారి ఎరుకలోనే ఉంది. శ్రీస్వామి సర్వజ్ఞులు, సర్వాంతర్యామి. దర్శింపవచ్చిన వారందరి హృదయాంతర్వర్తిగా తానందుకున్న బ్రహ్మానందానుభూతిని లేసమాత్రముగా అందరికీ కలుగునట్లు సంకల్పించినారు. శ్రీపాదుల దర్శనం వలన వారు ఆ సమయంలో పొందిన దివ్యానుభూతిని వర్ణించుటకు ఎవరి వశము కాదు. శ్రీస్వామి వారు కొద్దిసేపట్లోనే కన్నులు తెరిచి కనుసైగలతోనూ చిరునవ్వులతోనూ అందరినీ పలకరించినట్లు చూచారు. వాత్సల్యపూరిత కంఠస్వరంతో స్వామివారు, ఓహో, ఏమి గోవింద భట్జీ, ఈరోజు చాలా సుదినం. ఎక్కడి గోకర్ణ క్షేత్రం? ఆశ్చర్యంగా ఉన్నదే, మీ మహాబలేశ్వరుని వదిలి ఇంత దూరం వచ్చారు అంటూ చమత్కారంగా చిరునవ్వు నవ్వుచూ పలకరించారు. గోవింద భట్ లేచి స్వామివారికి పాదాభివందనం చేసి పాదముల వద్ద కూర్చుని స్వామివారిని చూస్తూ, మహాత్మా, ఒక్క మాటైనా చెప్పకుండా ఇంత దూరం వచ్చి చేరారే. మీ దర్శన భాగ్యం లేక నేను ఎంత తహతహలాడుతునో మీరు ఎరుగరా? మేము చేసిన అపరాధం ఏమిటి స్వామి? ఎందులకు ఈ శిక్ష అని గొంతు గద్గదమవుతూ ఉండగా పలికినాడు. శ్రీస్వామి వారు తమ అమృతహస్తమును అతని శిరస్సుపై ఉంచి నిమురుచు, నాయనా, అంతయు సర్వేశ్వరుని సంకల్పము. ఇది అతి పవిత్రమైన క్షేత్రము, మహాత్ముల తపోభూమి. కురువపురం అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం. గుప్తంగా ఎందరో మహాత్ములు నేటికి ఈ పరిసరాలలో తమ తపస్సును కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే నా చివరి మజిలీ, అందులకే ఇచ్చటకు చేరినాను అని స్వామివారు అనగానే గోవింద భట్ ఆనంద బాష్పాలు కారుస్తూ గొంతు గద్గదమవుచుండగా, హే ప్రభో, నీ లీలలు అనంతములు. సద్గురుమూర్తి, దిక్కు తెలియక నిన్ను వెతుకుచూ నీ స్మరణ చేతనే నీ సన్నిధి చేరిన నా భాగ్యమే భాగ్యము. నీ కృపా విశేషమును ఏమని తెలుపుదును? రాత్రి పంచదేవ్ పహాడ్యందు సంకీర్తనము చేయించితివి. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన సాక్షాత్ ఓంకార రూపిణిగా దర్శనం ఇచ్చినావు. ఓ సద్గురుమౌళి, సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అన్నట్లు నీలోనే విష్ణువు, లక్ష్మీదేవిని, బ్రహ్మదేవుని, గణేశుని, శివుని, సమస్త దేవతామూర్తులను దర్శింపచేసినావు. నా తల్లిదండ్రులు ఒనరించిన పుణ్య పరిపాకం చేతనే నన్ను ఈ విధంగా దర్శించగలిగితివి. ఆహా భగవంత, ఈ విశ్వమంతయు నీ లీలా విలాసమే. నీవే జగత్తుకంతటికి నియంతవు, ఆదిగురుడవు.
నాయకుడవు, కర్తవు, భోక్తవు, హర్తవు కూడా నీవే స్వామి శ్రీపాదవల్లభ. ఈ దృశ్యమాన జగత్తుకు మూలాతి మూలమును నీవే. నీవు ఈ విధంగా దర్శనం ఇచ్చిన ఈ ప్రదేశమును దర్శించుకున్న మేమున్ను పునీతులమైతిమి. నీ మహిమ ఏమని కొనియాడగలము? భక్తులమైన మేము అంతా ఈనాటి నీ దర్శనంతో తరించిపోయినాము. దీనదయాళ, నిన్ను దర్శింపవలనన్నను నిన్ను స్మరింపవలనన్నను సామాన్యులమైన మాకు సాధ్యమా? నీ అనుగ్రహ లేశమే మాపై ప్రసరించకున్నా నీ నామస్మరణ కూడా చేయలేము. ఈ కలియుగమున మా బోటి సామాన్య మానవులను ఉద్ధరించుటకై నీకు నీవే సంకల్పించుకుని నీ కృపాసారము మాపై ప్రసరింపచేయుటకై మానవ రూపంలో వచ్చి ఉన్నావని స్ఫురించుచున్నది. పరమాత్మను సరాసరి దర్శించుకోలేని మా వంటి వారము నీ దర్శనము చేసుకొనగలుగుతున్నాము. ఓ ముని వేషధారి, ఆనాడు అత్రి మహాముని అనసూయామాతలకు పుత్రుడై పుట్టిన ఆదిగురువువు, గురుదత్తుడవు నీవేనను భావము మాలో కలిగించితివి. నీ సంపూర్ణతత్వమును మేము తెలియగలమా? స్వామి, నీకు ఇవే మా శతకోటి వందనములు అని ప్రార్థనాపూర్వకముగా స్తుతించెను. శ్రీపాదస్వామి వారు మందహాసం చిందిస్తూ గోవింద భట్తో కూడా వచ్చిన భక్తులందరినీ తమ చూపులతోనే ఆశీర్వదించారు. అప్పుడు గోవింద భట్ ఒక్కొక్కరిని శ్రీస్వామి వారికి పరిచయం చేశారు. ఆళంది నుండి వచ్చిన చిదంబర శాస్త్రి గారు వారి శిష్య పరివారమును, మరియు పండరిపురము నుండి వచ్చిన పాండురంగ విఠల్ భట్, రామానంద పూజారి వారల శిష్య బృందమును విడివిడిగా పరిచయం చేయగా వారు వరుసగా వచ్చి శ్రీస్వామి వారికి పాదాభివందనములు గావించిరి. శ్రీపాదస్వామి వారు ఆశీర్వదించు సమయంలోనే పంచదేవ్ పహాడ్ గ్రామస్తులు మరికొందరు దర్బారు ప్రదేశమునకు చేరుకొని స్వామికి సాష్టాంగ వందనములు చేశారు. అలా వచ్చిన వారిలో గ్రామ పెద్దలు రామాచార్యులు, సిద్ధప్ప అనే విశ్వబ్రాహ్మణుడు, శంకరప్ప అనే తెలుగువాడు, మరియు పసుపల గ్రామస్తులు నాగన్న, రాములయ్య అనే తెలుగువారు ఉన్నారు. శ్రీపాదులు వారందరినీ దీవించి, ఓ భక్తులారా, ఏమి విశేషము, ఈ రోజున అందరూ కలిసి వచ్చినారు అని ప్రశ్నార్థకంగా చూసినారు. అప్పుడు వారు, మహానుభావ, ఇన్ని రోజులు మీ గురించి మాకు రవ్వంతైనను తెలియలేదు. నిన్న ఆ పండితులు అయ్యగార్లు మా ఊరికి వచ్చినారు. వారు చెప్పుకొనుచుండగా వింటిమి. ఎన్నో మైళ్ళ దూరం నుండి కష్టపడి నడిచి మీ దర్శనము కొరకు వచ్చినారని తెలిసినది. వీరు ఎంత పుణ్యాత్ములో, మేము ఎంత అవివేకులమో మాకు ఇప్పుడు తెలిసి వచ్చినది. తమరు కామధేనువని, కల్పవృక్షమని వీరు చెప్పినారు. అటువంటప్పుడు మేము మిమ్మల్ని సేవించుకొనక నిర్లక్ష్యం చేయుటను తమరు క్షమించి మా యందు దయతో రక్షించండి అని ప్రార్థించారు. అంతేగాక ఆ రోజున మహాపర్వదినమైన వైకుంఠ ఏకాదశి కావున మీతో సహా భక్తులందరికీ పాలు పండ్లు ఏర్పాట్లు చేయగలిగేందుకు తమరి అనుమతి కోరి వచ్చినాము అని ప్రార్థించారు. శ్రీస్వామి వారికిని యాత్రా బృందంలోని వారికిని ఫలములు పాలు సమర్పించుకున్నారు. శ్రీస్వామి వారు ప్రసన్నులై, ధార్మికులారా, మీ గ్రామస్తులలో ఈ విధంగా ధర్మ, త్యాగ, వితరణ, భక్తి ప్రపత్తులు జాగృతమైనందులకు చాలా సంతోషము. మీరు ఈ విధముగా అతిథి అభ్యాగతుల సేవలో పాల్గొని పుణ్యపురుషుడు కండి. భౌతిక సంపద నిలిచేది కాదు, దానిని వినియోగించి ఈ విధంగా సంపాదించుకున్న పుణ్యమే మీ వెంటనంటి వచ్చేది. మీ జీవితములు ధన్యత పొందుటే కాక మీ గ్రామం యొక్క కీర్తి ప్రతిష్టలు చరిత్రలో లిఖింపబడునుగాక అని దివ్యాశీస్సులను వసంగిరి. తదుపరి యాత్రికులను జాగ్రత్తగా కురవపురమునకు చేర్పించమని ఆదేశం ఇచ్చి శ్రీస్వామి వారు మాత్రం నీటిపై నడుస్తూ కురవపురమును చేరుకున్నారు. శ్రీస్వామి అలా నడుస్తూ ఉంటే వారి ప్రతి అడుగు కిందను ఒక పద్మము ప్రకటితమై అదృశ్యం అయింది. ఆ వింతను అందరూ తిలకించి విస్మితులయ్యారు అని చెప్పుచూ శ్రీ విఠల్ బాబా మహారాజ్ వారు ఆ దృశ్యాన్నంతటిని పునరావలోకనం చేసుకుంటూ కన్నులు ఆనందాశ్రవులు స్రవించుచూ ఉండగా అలౌకిక అనుభూతిని తనలో ఇముడ్చుకుంటూ లేచి ఒకసారి ఈ నేలను తాకి ఈ పుణ్యభూమికి మనమంతా నమస్కరించాలి అంటూ నమస్కరించారు. వెంటనే శిష్యులు, భక్తులు అందరూ ఆ నేలను తాకి నమస్కరించి ముక్త కంఠంతో దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని ఎలుగెత్తి నామస్మరణ చేసి సమర్థ సద్గురు శ్రీపాద శ్రీవల్లభ మహారాజ్ కి జై అని జయ జయధ్వానములు చేశారు.
శ్రీ బాబావారు మాకు ఆ విధంగా తాము దర్శించిన అద్భుత ఘట్టాన్ని వర్ణిస్తూ ఉన్న సమయంలో వారిలోని పులకింతను అలౌకిక ఆనందమును చూచి మేమున్నూ తన్మయులైనాము. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి కృపాకటాక్షమును మాకు కలిగించిన గురుదేవులకు కృతజ్ఞతాపూర్వకంగా వందనములు చేసుకొన్నాము. ఆ రోజు సాయంకాలం శ్రోతలందరము ఒక దగ్గర చేరుకుని శ్రీ బాబాగారు తెలిపిన శ్రీపాద స్వామి వారి లీలలను మననం చేసుకుంటూ ఉండగా శ్రీ బాబాగారు వచ్చి ఆసీనులైనారు. వారికి నమస్కరించి, గురుదేవ, శ్రీపాద స్వామి వారి కరుణాకటాక్షములతో తమరు తెలిపిన లీల ఎంతో అద్భుతమైనది. తదుపరి ఆ భక్తులకు శ్రీస్వామి ఏమి బోధించినారో చెప్పి మమ్ము ధన్యులు చేయండని అడిగాము. అప్పుడు శ్రీ బాబాగారు ఇట్లు చెప్పినారు: అమ్మలారా, అయ్యలారా, శ్రీపాదస్వామి ఎంత దయామయుడో తెలుస్తున్నది కదా. మనము ఈనాడు ఇక్కడ ఈ విధంగా వారి దివ్యమైన దర్శనం పొందుటకు యోగ్యత కలిగి ఉన్నాము అంటే దీనికి వారి యొక్క అవ్యాజ కరుణయే కారణము. వారు మహాసంకల్ప సిద్ధులు. వారి సంకల్ప బలమే మనల్ని ఇక్కడకు నిలిపింది. ఈ క్షేత్రము యొక్క ఆవిర్భావము, దీనికి నాంది ప్రస్తావన అంతయు మీకు తెలియను కదా. ఇది ఆయన మనకు అనుగ్రహించిన మహాప్రసాదం అనుచు శ్రీ బాబాగారు గొంతు గద్గదం కాగా శ్రీస్వామిని తలంచుకొని ఇట్లు చెప్పటం ప్రారంభించారు. శ్రీస్వామి వారి ఆదేశానుసారం కురవపురం పోతూ గోవిందభట్టు మొదలగు పెద్దలందరూ గ్రామస్తులను చూచి రేపు ద్వాదశి, తర్వాత వచ్చే పున్నమి నాడు దత్త జయంతి. ఆ రోజున శ్రీదత్త స్వరూపులైన శ్రీస్వామి వారికి పాదపూజ చేసుకొందుముగాక అని చెప్పి ఆ ఏర్పాట్ల నిమిత్తమై కొంత ద్రవ్యమును గ్రామ పెద్దలకు ఇవ్వబోగా వారు నిరాకరించి ఆ అవకాశమును అదృష్టమును తమకు కల్పించమని గ్రామ పెద్దలు ప్రార్థించిరి. తర్వాత శ్రీస్వామి వారి ఆదేశానుసారం గ్రామస్తులు వివిధ పరికరముల సహాయంతో ఆ యాత్రా బృందమును నది దాటించి కురువపురం చేర్చినారు. అప్పుడు నదిలో నీరు తక్కువగా ఉన్నందున ఎట్టి ఇబ్బందులు కలుగలేదు. ఆ ప్రశాంత వాతావరణము, శ్రీస్వామివారి ఆవాసము చూచి గోవిందభట్టు మొదలైన భక్తులు అత్యంత ఆనందమును పొందినారు. ఇంత గొప్ప ప్రదేశము కావుననే శ్రీస్వామివారు జనపదాలను వదిలి ఇక్కడకు వచ్చి తపస్సు చేసుకొంచున్నారు. ముందు ముందు కాలంలో స్వామివారి పాదస్పర్శతో ఈ క్షేత్రం మరింత పవిత్రతను సంతరించుకొని స్వామి మహిమలకు ఆలవాలం కాగలదు అని చిదంబర శాస్త్రి గారు అన్నారు. మరియు ఆళంది గ్రామం సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ వారి కారణంగానే పవిత్రతను సంతరించుకొన్నదని వివరించారు. ఆ యాత్రా బృందంలోని వారందరూ ఆ పవిత్ర ప్రదేశమంతా తిరుగుచూ అచట ప్రకృతిని మరియు నెమళ్లను, కుందేళ్లను, జింకలు అచట తిరుగుచూ ఉండటం చూచి ఆనందపడుచు వివిధ రకాలుగా వారు దర్శించిన అనేక దివ్యక్షేత్రముల కన్నను ఈ పవిత్ర క్షేత్రములకును గల భేదమును వర్ణించుకొన్నారు. క్రమంగా సంధ్యా సమయం అయింది. అందరూ కృష్ణానది చేరుకుని స్నానాదులను ముగించి సంధ్యావందనములు చేసుకొని తిరిగి దేవికి గడ్డపైకి చేరుకొని శ్రీస్వామివారు ఉండు ప్రదేశమునకు చేరినారు. అది ప్రదోష పూజా సమయం. శ్రీపాదుల వారు ఒక అశ్వత్థ వృక్షము కింద ధ్యాన నిమగ్నులై ఉన్నారు. వారందరూ కూడా స్వామివారి స్థితిని గమనించి వారి చుట్టూ చేరి నమస్కరించుకొని ధ్యానానికి ఉపక్రమించారు. 4 గడియలు గడిచిన పిదప శ్రీస్వామివారు జై గురుదత్త, శ్రీ గురుదత్త అని ధ్యానమును విరమించినారు. అందరూ ఆ జయ జయనాదంతో జాగృతి చెంది శ్రీస్వామిని చూశారు. శ్రీస్వామివారు, మీరందరూ ఈ రాత్రికి ఇచ్చటనే జాగరణ చేయండి, నేను అలా వెళ్ళి వస్తాను అని వడివడిగా పడమటి వైపు కొంత దూరం సాగి అచటనున్న వృక్షముల వెనుకకు వెళ్లారు. 10 నిమిషముల తర్వాత గోవిందభట్టు అతని మిత్రులు స్వామివారు వెళ్లిన వైపుగా వారిని అనుసరించి నడుస్తూ అల్లంత దూరంలో ఆగి అక్కడ నుండి గమనిస్తున్నారు. దూరంగా ఆకాశంలో వివిధ వర్ణాల వెలుగు పుంజములు కనిపించినవి. ఆ వెలుగులు దగ్గరైన కొద్దీ వివిధ దేవతలు, యోగుల రూపంలో దర్శనం అయినది. వారందరూ తేజోరూపులైన శ్రీస్వామి వారిని దర్శించి వారితో సంభాషణలు జరిపినట్లుగా గ్రహించగలిగారు. నిశ్శబ్దంగా వెనుకకు మరలి కొలది దూరంలో ఆగి అచటి వృక్షముల కింద విశాల ప్రాంగణంలో కూర్చుని సత్సంగము, నామస్మరణములతో ఈ రేయి గడపాలని నిర్ణయించుకొని గురువులను ప్రార్థించుకొని శ్రీ సూక్తము, పురుష సూక్తములను పఠించిన తదుపరి చిదంబర శాస్త్రి తోటివారితో, మిత్రులారా, మన యాత్ర విశేషంగా పూర్తి కాబోచున్నది. అనేక జన్మలలో మనం
ఆచరించిన కర్మల ఫలితంగా ఈ స్వామి సన్నిధికి చేరినాము. వారి దివ్యరూపం ఒకమారు నారాయణుడుగాను, ఒకమారు జగన్మాతగాను, ఒకమారు విద్యను ప్రబోధించు మహాగురువుగాను, వేద రహస్యములను తెలుపు బ్రహ్మవేత్తగాను నా మనసుకు గోచరిస్తూ ఉండినది. ఈరోజు పరమ పవిత్రమైన ఏకాదశి పర్వదినం. ఇన్ని రోజులు యాత్ర చేసి ఈ రోజుకు వీరి సన్నిధికి చేరుట కూడా విశేషమే. ఇవి ధనుర్మాసములో వచ్చు పవిత్ర దినముల అనుభవము మనకు మరువరానిది. రేపు ద్వాదశి. మన వద్దనున్న వస్తువులు గ్రామస్తులిచ్చిన కొన్ని పదార్థములతో ద్వాదశి పారాయణమును ఈ పరమ పవిత్ర క్షేత్రమందు పూర్తి చేసేదము. శ్రీస్వామి వారిని కూడా మనతో కలిసి భిక్ష చేయమని ప్రార్థించదము అని సూచన చేసెను. అదేవిధంగా శ్రీస్వామి వారిని ప్రార్థించి రేపు రాబో పూర్ణిమ నాడు దత్త జయంతి పర్వదినమున వారికి పాదపూజ కొరకు అనుమతిని కోరవలసియున్నదనేను. ఏ గురువును పూజించినా శ్రీ దత్తగురువే స్వీకరించునని శాస్త్రము. అందుకని శ్రీవారి అనుమతిని ముందుగా పొందవలనని పలికెను. అందరూ అది విని సాధు సాధు అని జయ జయనాదములు చేసిరి. గోవిందభట్టు అమితమైన ఆశ్చర్యానందములతో ప్రేమగా, చిదంబరా, నీ హృదిలో కలిగిన ఈ యోచన నీది కాదు. మన రాకతో ఆనందము కలిగి ఇచ్చట గుప్తంగా అనేక సంవత్సరాలుగా తపం ఉనర్చుకున్న యోగులు ఇటువంటి ఉత్సవమును జరిపించ సంకల్పించి నీ చేత పలికించారు. భళీ భళీ. అనంతకాలం నుండి దైవారాధన, గురుసేవా నిష్ఠ గరిష్ఠులమై ఆచరించినందులకు మనకు ఈ అపూర్వ అవకాశం వారలచే సంకల్పింపబడినది అని పలికి చేతులు జోడించి ఆ మహాయోగులకు నమస్కరించెను. పాండురంగ భట్టు కల్పించుకుని, మిత్రమా, ఎక్కడెక్కడి వారమో మన గురువుల అనుగ్రహంతో మరలా ఈ విధంగా కలుసుకొని భాగ్యం కలిగింది. నాకైతే చిన్నతనంలో గురుకుల వాసంలో కలిసి ఉన్నట్లుగా ఉన్నది. ఆనాడు అనేక పర్వదినములను కలిసి చేసుకున్నాము. తర్వాత సాంసారిక జీవితంలో పడి అనేక శుభకార్యములను విడివిడిగా జరుపుకున్నాము. తిరిగి ఇప్పుడు అందరము కలిసి పర్వదినాలను గడుపుకొని భాగ్యము కలిగినది అనెను. శ్రీ రామానంద పూజారి ఇలా అన్నాడు. ఘటనములు దైవ సంకల్పము చేతనే కల్పింపబడతాయి. ఇది కూడా అటువంటిదే. ఆ పాండురంగడే మనకు ఈ భాగ్యాన్ని కలిగించ సంకల్పించుకున్నాడేమో. త్రయోదశి రోజున మనం భిక్షా సమయమునే శ్రీవారిని మొదట దర్శించుకొనిన ప్రదేశమునకు చేరి పరిసర గ్రామస్తుల సహకారంతో ఉత్సవమునకు ఏర్పాట్లు చేసుకొనినా బాగుండును అని ఒకరికొకరు చెప్పుకొని అందరూ వివిధ నామ సంకీర్తనలతో ఆ రాత్రి గడిపిరి. తెలతెలవారుచుండగా నదీ తీరమునకు చేరి స్నానానుష్ఠానములు గావించుకొని తిరిగి ఆ పవిత్ర స్థలమునకు చేరుకొనిరి. శిష్యులను తమ వద్ద నున్న వస్తు సామాగ్రితో పాకము చేయ ఆజ్ఞాపించి ఎవరికి వారు విడివిడిగా కూర్చుండి వారి వారి అనుష్ఠాన దైవములకు మంత్రబద్ధంగా పూజ గావించుకొనిరి. ఈలోగా పాకము తయారైనది. శిష్యులు ఈ విషయము గురువులకు తెలిపినారు. రామానంద పూజారి లేచి తమ అనుష్ఠాన దైవములకు పదార్థములను నివేదన చేసి మంగళహారతి ఇచ్చినారు. అంతలో శ్రీస్వామి వారు వచ్చిరి. శ్రీస్వామి వారికెదురేగి గోవిందభట్ చేతులు జోడించి, మహాత్మా, భిక్ష సిద్ధమైనది, తమ రాకకై ఎదురు చూచుచున్నాము అనగా శ్రీస్వామి వారు, గోవిందజీ, ఈరోజు భిక్ష మీతోనే చేయవలనని గురుపురము తొందరగా చేరుకున్నాను అన్నారు. శిష్యులు మోదుగ ఆకుతో తయారు చేసిన విస్తర్లలో ఐదుగురు గురువులకు వడ్డన చేసినారు. వారు ద్వాదశి పారాయణను పూర్తి చేసిన పిదప శ్రీస్వామి వారు శయనించగా ఈ నలుగురు వారి చుట్టూ చేరి సేవ చేస్తూ వారి యొక్క అపారమైన కరుణను పొందసాగిరి. మిగిలిన శిష్యులు వారి భోజనములను ముగించిరి అని తెలిపి తదుపరి వృత్తాంతమును మరొక్కనాడు తెలిపదనని శ్రీ బాబాగారు జయము జయము శ్రీపాదస్వామి వారికి అని జయ జయనాదములు చేశారు. అందరమును వారితో శృతి కలిపినాము. ఇది 2వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభాయై నమః.